ఈరోజు పన్నీర్తో సలాడ్ రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లంచ్కైనా తినొచ్చు, డిన్నర్కైనా తినొచ్చండి. దీనికోసం నేను ఒక 150 గ్రామ్స్ వరకు పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి 2 స్పూన్ల పెరుగు, ఉప్పు, కారం, మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలాగే లెట్టస్ని, కొత్తిమీరని నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొన్ని డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకొని అన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు దానికి డ్రెస్సింగ్ కోసం ఇంకొక బౌల్లోకి 2 స్పూన్ల పెరుగు, ఉప్పు, అలాగే మిరియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ ఇట్లా థిక్గా రావాలన్నమాట. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో నేను కీరా దోస, క్యారెట్, లెటస్, కొత్తిమీర ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని వేసేసుకొని పెరుగు మీద నుంచి వేసేసుకోవాలండి. కావాలనుకుంటే ఇక్కడ పొమగ్రానైట్ వేసుకున్న సూపర్